భువనగిరి రాజ్యాన్ని ప్రతాప్ వర్మ పాలించేవాడు. నేరస్తులకు కఠిన శిక్షలు విధించబడేవి. శిక్షలకు జడిసి నేరాల సంఖ్య బాగా తగ్గింది. ఓసారి అనేక నేరాలు చేశాడనే నెపం మీద వీరభద్రుడు అనే ఒక గజదొంగను పట్టుకుని ఉరి శిక్ష విధించారు. ఉరి తీసే రోజు దగ్గర పడుతున్న కొద్దీ వీరభద్రుడు ఖైదు నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. చివరికి 2 రోజుల్లో ఉరి తీస్తారనగా వీరభద్రుడు ఓ నాటి రాత్రి ఎలాగో అలాగా చెరసాల నుంచి తప్పించుకున్నాడు. కానీ చెరసాల అధికారులు వెంటనే కనిపెట్టి వీరభద్రుణ్ణి వెతకటం ప్రారంభించారు. అప్పుడు వీరభద్రుడు, అయ్యారే, ఈ రక్షక భటులు నన్ను ఊరు దాటనిచ్చేటట్లే లేరు. నేను ఊరు దాటేలోపే కనిపెట్టేసేటట్టున్నారు. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఈ రాత్రికి ఆ ఇంట్లో తల దాచుకుని రేపు పారిపోతారు. అయ్యారే హై అనుకుని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని కామయ్య వీరభద్రుణ్ణి చూడగానే దొంగ దొంగ అంటూ అరవబోయాడు. కాని వీరభద్రుడు ఆ అవకాశం ఇవ్వకుండా గట్టిగా కామయ్య నోరు నొక్కేశాడు. అప్పుడు వీరభద్రుడు, అరవబోకు, నేను నీ ఇంటికి దొంగతనానికి రాలేదు సుమి. చెరసాల నుంచి తప్పించుకుని వచ్చాను. కాసేపు నన్ను మీ ఇంటిలో తలదాచుకోనివ్వు అన్నాడు. అయ్యే బాబోయ్, చెరసాల నుంచి తప్పించుకుని నువ్వు నా ఇంట్లో ఉన్నావంటే ఇంకేమైనా ఉందా? నీ మాట దేవుడెరుగు. రాజుగారు ముందు నన్ను ఉరికంబం ఎక్కిస్తారు అని భయపడుతుంటే, నీకేం భయం అక్కర్లేదయ్యా. ఈ రాత్రి ఒక్క పూట ఉండి తెల్లవారగానే నేను వెళ్ళిపోతాను. ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇస్తే నీకు 10,000 కాసులిస్తాను. ధనం మాట వినగానే కామయ్యకు ఆశ కలిగి వీరభద్రుణ్ణి ఇంట్లో ఉండమన్నాడు. మరునాడు ఉదయం వీరభద్రుడు ఎలాగో తప్పించుకుందాం అనుకున్నాడు. కాని రక్షక భటులు వీధుల్లో గస్తీ తిరుగుతుండటంతో వీలు పడలేదు. రామయ్య అనే వ్యక్తి కామయ్య ఇంటి ఎదురుగా ఉంటాడు. చాలా మంచివాడు. అతనితో ఒక రక్షక భటుడు, రామయ్య, రాత్రి నుంచి గజ దొంగ వీరభద్రుడు కనిపించడం లేదు. ఈ వీధిలోకి వచ్చాడని విన్నాము. నీవు గాని వాడికి ఆశ్రయం ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు రామయ్య, అయ్యో, ఎంత మాట! నా ఇల్లంతా సోదా చేసుకోవండి. నేను దొంగలకు ఆశ్రయం ఇచ్చేంత రాజద్రోహిని కాను సుమి అన్నాడు. రామయ్య ఇంటికి వచ్చిన రక్షక భటుడు తన ఇంటికి కూడా రావచ్చని తలిచిన కామయ్య వీరభద్రునితో, వీరభద్రుడు, నువ్వు వెంటనే ఆడవేషం వేసుకుని ఆ ఒంటింట్లో కూర్చో అన్నాడు. ఎందుకు అని అడిగాడు. అయ్యో, రక్షక భటులు బయట తిరుగుతున్నారు. నీ కోసం గాలింపు జరుగుతున్నది. వాళ్ళిక్కడికి వచ్చినా రావచ్చు. కామయ్య వెళ్ళి బయట అరుగు మీద ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు. కామయ్యను చూసి రక్షక భటుడు, ఇటువైపు దొంగ ఎవరన్నా రావటం చూసావా అని అడిగాడు. అప్పుడు కామయ్య వెంటనే అచ్చు రామయ్యలాగే, నా ఇల్లంతా సోదా చేసుకోండి. నేను దొంగలకు ఆశ్రయం ఇచ్చేంత రాజద్రోహిని కాను అన్నాడు. రక్షక భటులు అనుమానంగా కామయ్య ఇంట్లోకి ప్రవేశించారు. వంటింట్లో ఉన్న ఆడమనిషిని చూసి కామయ్యతో రక్షక భటుడు, కామయ్య గారు, రాత్రి నుంచి నిద్రాహారాలు మాని ఆ వెధవ గజ దొంగ గురించి తిరుగుతున్నామండి. మీరు మా నలుగురికి కాస్త భోజనం వడ్డిస్తే చాలా చాలా మేలవుతుంది మరి అన్నారు. గత్యంతరం లేక ఒప్పుకున్నాడు కామయ్య. వంటగదిలో వంట సన్నాహం జరుగుతోంది. వీరభద్రుడికి ఈ వంట వార్పు చేతకాని పని అవటం వల్ల కూరగాయలు తరుగుతూ చేతి వేలు కోసుకున్నాడు. అప్పుడు కామయ్య, అయ్యో, నెత్తురు నెత్తురు అంటూ అతడు వేలికి కట్టుకట్టి, బాబు, మీరు జరిగిందంతా చూశారు కదా. మీరు మరోలా అనుకోకుండా మీ భోజనానికి మరో ఏర్పాటు చేసుకోండి అన్నాడు. వేలు తెగినా కూడా కిక్కురు మనకుండా నోరు మూసుకుని కూర్చున్న ఆవిడ్ని చూసి రక్షక భటుడు, కామయ్య గారు, మా గురించి ఆవిడకి ఎంత కష్టం వచ్చిందండి. ఆవిడ్ని పలకరించి సానుభూతి చెప్పి మరో చోటకి వెళ్తామండి అన్నాడు. అప్పుడు కామయ్య,
అబ్బే, 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 అబ్బే. ఆవిడ మూగది, ఆవిడకి మాటలు రావు అన్నాడు. అప్పుడు రక్షక భటుడు అరే మేము వెతుకుతున్న దొంగ కూడా మూగవాడేనండి. అయితే వాడే ఈ వేషంలో మీ ఇంట ప్రవేశించి ఉంటాడేమో కదా అన్నాడు. భలే వారే, గజ దొంగ వీరభద్రుడు చక్కగా మాట్లాడతారండి అన్నాడు పుసుక్కున. అప్పుడు రక్షక భటుడు ఆ గజ దొంగ వీరభద్రుడు అంటున్నావు, ఆహా నీకెలా తెలుసు అని కామయ్యని నిలదీయడంతో తనకు నిజం చెప్పక తప్పలేదు. వీరభద్రుడితో పాటు కామయ్యను కూడా చెరసాలకు తీసుకువెళ్లారు రక్షక భటులు. ఈ విధంగా తనకు వచ్చిన చిక్కులన్నింటికీ తన అత్యాశ, అతి తెలివి కారణమని